Hi yes, welcome back to our channel Banu's World. How are you all? Hope you all good. Coming to the vlog. ప్రీవియస్గా నేను అరుణాచలం ట్రిప్ మీకు పోస్ట్ చేశాను కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాండిచ్చేరి ట్రిప్. సో అరుణాచలం నుంచి మేము పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బస్లో అప్పటికప్పుడు బుక్ చేసుకున్నామండి. సో అరుణాచలం వరకు అయితే మేము పక్కా ప్లాన్తో వెళ్ళామన్నమాట. ఈ పాండిచ్చేరి అండ్ చెన్నై అనేది ఎక్స్ట్రా మాకు. సో అందుకని అక్కడ నుంచి మేము ఆన్ ద స్పాట్ టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట పాండిచ్చేరికి. అండ్ అక్కడ రూమ్స్ కూడా మేమేం బుక్ చేసుకోలేదు, ఆన్ ద స్పాట్ అక్కడికి వెళ్ళి బుక్ చేసేసుకుందామని అనుకున్నాం. సో ఇక్కడ ఆటో వాళ్ళని కూడా అడగగానే హెల్ప్ చేశారండి రూమ్స్ విషయంలో. బట్ మాకు కొంచెం అవి నచ్చలేదు వాళ్ళు చూపించింది. ఇంకా ఆటో అతను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవన్నీ చెప్తున్నారు. మీరు ముందుకు వెళ్తే 15 మీటర్స్లో బీచ్ కనిపిస్తుంది అండ్ ఫ్రెంచ్ కాలనీ అన్ని సరౌండింగ్స్లోనే ఉంటాయని చెప్పి. సో అలాంటి ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. మాకు ఈజీగా అనిపించింది. అండ్ మోస్ట్లీ వాక్ చేసుకుంటూనే వెళ్ళాము. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ డే రోజు మేము రెంటల్ బైక్స్ కూడా తీసుకున్నాము, కొంచెం షాపింగ్ చేద్దాము అట్లాగా అన్న దానిలో. కమింగ్ టు దిస్ ప్లేస్ వేదాంశ్ లవ్డ్ ఇట్ ఎ లాట్. ఎందుకంటే తను ఊహొచ్చాక అంటే చిన్నప్పుడు మేము బీచ్కి వెళ్ళాము, అప్పుడు నాకు తెలిసి వాడికి గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు వాడికి ఒక ఐడియా వచ్చినాక వాడు ఫస్ట్ టైం ఇలా బీచ్కి రావడం హీ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే బాగా అసలు ఇంకా అలా చూస్తూ ఉండిపోతున్నాడు, ఆ వైబ్స్ని బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా వారు వెళ్ళి రూమ్స్ అన్నీ సెర్చ్ చేసుకొని అప్పటి వరకు మేము ఆ బీచ్ దగ్గర ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ అలా మాకు ఒక రూమ్ సెట్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే 16 రోజు దివ్య బర్త్డే అనమాట. సో వీ వాంట్ టు సెలబ్రేట్ హర్ బర్త్డే. ఎప్పుడు చెప్పు. యాక్చువల్లీ మా థాట్ ఆఫ్ ప్లానింగ్ వేరే, బట్ అది పాసిబుల్ అవ్వలేదన్నమాట. అండ్ ఉన్న దానిలోనే ఇలా ప్లాన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకప్పటికప్పుడు అక్కడ నేను స్విగ్గీని యూజ్ చేసుకొని సో ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ మేము రూమ్కి వెళ్ళేసరికి 11:30 ఆ టైం అయింది. వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు ఇవన్నీ వచ్చేసాయి కూడా. హ్యాపీ బర్త్డే. ఇంకా అలా నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్కి దగ్గరలో వినాయక టెంపుల్ ఉందన్నమాట, చాలా బాగుంది. సో అక్కడికి వచ్చేసాం. అండ్ అక్కడ దర్శనం చేసుకున్నాక ఇమీడియట్గా మేము బోటింగ్కి వచ్చేసాం అనమాట. సో ఇదైతే ప్యారడైజ్ బీచ్కి వెళ్ళడానికండి. సచ్ ఏ లవ్లీ ప్లేస్, చూద్దురు రండి. భలే ఉంది కదండి ప్లేస్, నాకైతే ఎంత బాగా నచ్చిందో. అండ్ ఒక సైడ్ వాటర్, ఇంకొక సైడ్ ఆ నేచర్ అసలు ఫీస్ట్లా అనిపించింది. జీవితంలో ఇంకేం కావాలి ఇలాంటివి చూసాక అని అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ మా వారు ఎప్పుడైనా సరే ఇట్లా ట్రిప్స్కి ప్లాన్ చేసినప్పుడు నేనే స్పాయిలర్ అనమాట. నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, ఎందుకంటే వేదాంశుని పుట్టాక సో మోస్ట్లీ ఎలా అంటే వీని హ్యాండిల్ చేయాలి, సో మంచిగా మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమేమో అన్న థాట్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ నాకు అది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బయట ఎందుకులే మళ్ళీ ఎందుకు ఇప్పుడు అలా మనీ ఎందుకు వేస్ట్ చేయడం అన్న థాట్ వస్తుంది. బట్ ఈ ట్రిప్ తర్వాత నాకు
ఎలా అంటే మైండ్ ఇంత చేంజ్ అయిద్దా, మంచిగా ఎంత పీస్ఫుల్ అనిపిస్తుందా అని చెప్పి అనిపించింది. మైండ్ అంతా ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలి అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఇవి చూసి వావ్, వీళ్ళు అసలు మామూలుగా లేరు కదా, వీళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా వీళ్ళకేంటి అన్నట్టు అనుకుంటారు. బట్ మేము ఓన్లీ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేస్తాం. మా హ్యాపీ మూమెంట్స్ని మేము షేర్ చేస్తాం, కానీ మా సాడ్ మూమెంట్స్ని అయితే షేర్ చేయం కదా. మాకు ఉంటాయి ఉండాల్సినవి, బట్ మేము అవి అవాయిడ్ అంటే ఆ వాటి నుంచి మేము బయటికి రావడానికి ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని మేము ఎలా షేర్ చేయాలనుకుంటాం, కానీ మాకున్న సాడ్ థింగ్స్ అన్నీ మేము పెట్టాలని అనుకోము. సో మనుషులు అన్నాక ఎవరికైనా బాధలు ఉంటాయి, అవి తప్పదు. అండ్ వాటిని పక్కన పెట్టి పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతూ హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయడమే కదా లైఫ్ అంటే. సో ఆ థాట్ ప్రాసెస్లో వెళ్తాం, కానీ మోస్ట్లీ కష్టాలని బాధల్ని షేర్ చేసుకోలేం కదండి. సో ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్లీ మా వారు ట్రిప్స్ అని చెప్పినప్పుడల్లా నేను అవాయిడ్ చేస్తాను. నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, కూర్చొని ఒక 2 minutes అలా అట్లీస్ట్ 5 minutes టైం స్పెండ్ చేస్తే చాలు అని పొంగిపోతూ ఉంటాను. ఇప్పటి వరకు అలా చేసాము. బట్ ఇంకా ఏంటి అంటే, లేదు అరుణాచలం అంటే ఇక్కడ మేము మూవ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే డివోషనల్ ట్రిప్ అనుకొని మూవ్ అయ్యాము. అండ్ ఆ తర్వాత అనుకోకుండా పాండిచ్చేరి. సో వెరీ నైస్ ప్లేస్ ఇట్ ఈస్. వేదాంశ్ అయితే బీచ్ని ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే అంత బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి రాను అని చెప్పి పేచి పెట్టేశాడు కూడా మాతోటి. ఇప్పటి వరకు నా టర్న్ అయింది, ఇప్పుడు వాళ్ళ నాన్న టర్న్ అనమాట. రెండింటిలో కామన్గా వాళ్ళు ఆడుకోవడం మాత్రం ఆపలేదు. ఇప్పటి వరకు వేదాంత్ సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుందో చూశారు, అదే సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో కూడా చూసేయండి. ఇక్కడ ఆ ట్రిప్ బోటింగ్ నుంచి వెనక్కి వచ్చామో లేదో ఐ థింక్, అంటే మనం పిల్లలది కూడా ఆలోచించాలి, వాళ్ళ సైడ్ కూడా. వాడికి స్లీపీగా అండ్ ఆకలి వేసి, అంటే మనం ఎంత టైం వరకన్నా ఉండగలం, వాళ్ళు అలా ఉండలేరు కదా. అప్పటికి నేను స్నాక్స్ అన్నీ అక్కడ ఏమీ దొరకవు అని చెప్పి నేనే పట్టుకెళ్ళడం అవన్నీ చేశాము. ఈవెన్తో వాడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు బోటింగ్ తర్వాత నుంచి. మళ్ళీ కొంచెం రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యాక ఇదిగో ఇంకా ఈవినింగ్ ఓకే సెటిల్ అయ్యాడనమాట. అండ్ అలా తీసుకొచ్చి ఇక్కడ ఇది రాక్ బీచ్ అనమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ తీసుకొచ్చినాక వాడు ధ్యానం చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తున్నట్టు కొంతసేపు మా ఎవరితో మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తూ ఇంకా బీచ్ని చూస్తూ ఉన్నాడు. అస్సలు నేను ఎంత మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు, డిస్టర్బ్ అవ్వలేదు, కొంతసేపు ఆ వైబ్స్ని ఎంజాయ్ చేశాడనమాట. అండ్ మేము చెప్పాం కదండి షాపింగ్ కోసం అని చెప్పి ఇట్లాగా వెహికల్స్ తీసుకున్నామని. ఇంకా ఈవినింగ్ అంతా ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసామన్నమాట. అండ్ నేచర్ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇది వచ్చేసి లైట్ హౌస్. ఈ ప్లేస్ కూడా వండర్ఫుల్గా ఉంది. అండ్ అలా మేము చూస్తూ వస్తున్నప్పుడు మాకు ఇద్దరు అక్కడ అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అదిగాక దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారంట. వాళ్ళు వేసిన పిక్చర్స్ని కూడా చూపించారనమాట. సో వాళ్ళు చూసేవి ఏదైతే ఉంటాయో అవల్ల వాళ్ళు డ్రా చేస్తారంట. చాలా బాగా వేస్తున్నారు, మంచిగా అనిపించింది. సో మేము వీడియో తీసుకుంటాం ఓకేనా అంటే ఓకే అని చెప్పారు. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి చక్కగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు లేగుద్దాం అన్నట్టు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎన్నిసార్లు చూసినా బీచ్ని చూడాలనిపిస్తుంది కదండి. ఇంకా అలా అక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు ఒక చిన్నపాటి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దామని చెప్పి వచ్చి బీచ్కి సెండ్ ఆఫ్ చేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్లో షాపింగ్ చేసుకున్నాం కొంతసేపు. అండ్ మా వాడి విన్యాసాలు చూడండి ఇక్కడ. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు రూమ్.
రూమ్కి వచ్చేసి అన్నీ సర్దేసుకొని ఆల్మోస్ట్ అన్నీ ముందు రోజే అంటే బయటకు వచ్చే ముందే అన్నీ సర్దేసుకున్నాము. దివ్య కొంచెం సర్దుకోవాల్సిన థింగ్స్ ఉంటే ఇంకా తను సర్దుకుంటుంది. ఇంకా మేము కూడా కంప్లీట్గా వెకేట్ చేద్దామని కిందకు వస్తున్నాం. అలా కిందకు వచ్చామో లేదో లక్కీగా అక్కడ సిటీ బస్సెస్ అంటారు కదండి, సో లోకల్ బస్సెస్ ఇమ్మీడియట్గా మేము కిందకి స్టెప్ అవుట్ అయ్యామో లేదో బస్సు చక్కగా మా ముందు ఆగింది. ఫస్ట్ టైం నేను అలా చూడడం, బస్సు మన ముందు ఆగడం. అండ్ ఇమీడియట్గా వాళ్ళు ఏంటి బస్ స్టాండ్కా అంటే అవును అని చెప్తే ఇంకా ఎక్కేయండి అని చెప్పి అన్నారు. సో ఇంకా అక్కడ నుంచి మేము చెన్నైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈ ట్రిప్లో వేదాంశ ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఎక్కేసారనమాట. లైక్ బస్, ట్రైన్ అండ్ మెట్రో ట్రైన్, ఫ్లైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. అండ్ చెన్నైలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం చక్కగా మెట్రో ఎక్కితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగిపోవచ్చు. రిటర్న్ ఫ్లైట్ జర్నీస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి వేదాంశే. ఒకరోజు ఇక్కడ హైదరాబాద్లో జెట్ ఫ్లైట్స్ అలాగ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జెట్ ఫ్లైట్స్ వెళ్తూ ఉన్నప్పుడు వేదాంశ్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ని ఏంటి అంటే నాకు ఫ్లైట్ ఎక్కాలని ఉంది డాడీ అని చెప్పి అడిగారు. ఇంకా అప్పటి నుంచి సరే నెక్స్ట్ ట్రిప్ మనం ఏది వేసినా సరే నిన్ను ఫ్లైట్లో తీసుకెళ్తాను అని చెప్పి నీకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తా అన్నారు. హియర్ ఇట్ కేమ్ ట్రూ. సో వేదాంశ్ అడిగినందుకు వాళ్ళ నాన్న ఇంకా రిటర్న్లో ఫ్లైట్ బుక్ చేస్తారనమాట. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఎక్సైట్ అయ్యాడంటే అంత ఎక్సైట్ అయ్యాడు. అండ్ ఓవరాల్ ట్రిప్ మొత్తం వేదాంశ్తో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆడుకోవడమే. పోలీస్ వాళ్ళ నుంచి, సెక్యూరిటీ వాళ్ళ నుంచి అందరూ ఇంకా వాడిని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఇది వచ్చి వేదాంశ్కి ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ అండి. ఎవరైతే చిన్నపిల్లలు వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇది ఇస్తారనమాట. వేదాంశ్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు అని దగ్గరికి వెళ్ళే కొద్దీ వాడి ఫేస్లో ఈగర్నెస్ చూడండి. అండ్ ఆ ఎక్సైట్మెంట్ చెప్పనక్కర్లేదు. అందుకే నేను ఈ వీడియోస్ అన్నిటిని మెమరీగా దాచుకుంటాను. అండ్ ఫస్ట్ థింగ్ అసలు ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిందే ఈ మెమరీస్ అన్నిటినీ చక్కగా అందులో దాచిపెట్టడానికి. ఈవెన్ నేను కానీ మా వారు కానీ మెయిన్లీ వేదాంశ్ వాడికి ఎప్పుడన్నా వాడి వీడియోస్ కానీ వాడికి నచ్చినవి ఏ వీడియోస్ అన్నా చూసుకుంటాడు. ఓపెన్ చేసుకొని చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని వాడికి నచ్చిన వీడియోస్ని చూసుకుంటూ ఉంటాడు మళ్ళీ. ఆ మెమరీస్ అన్నిటిని వాడు రివైజ్ చేసుకుంటాడు. రేపు అన్నాడు అంటే తను పెద్దయ్యాక కూడా ఈ మెమరీస్ అన్నీ చూసి వాడికి కూడా అన్నీ అర్థమవుతాయి అండ్ అన్నీ గుర్తుంటాయి అన్నమాట. మా వారు ఈవినింగ్ బుక్ చేయడం వల్ల మేము 2 వ్యూస్ చూసామన్నమాట. ఈవినింగ్ సన్సెట్ అండ్ నైట్ టైం వ్యూ కూడా చూసాం. రెండు ఎంత బాగున్నాయో. అండ్ సీటింగ్ పొజిషన్స్ కూడా ఆయన చూసి మరీ బుక్ చేశారు. మేము తీసుకున్న సీట్స్ అయితే మాకు బాగా నచ్చింది. ఆ ప్లేస్ చక్కగా చూడడానికి విండో వ్యూ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఈ ట్రిప్లో కోఇన్సిడెన్స్ ఏంటి అంటే వేదాంశ్కి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండ్ నాది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కూడా నేను చెన్నై నుంచే అంటే ఈ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి సేమ్ ఇండిగో నుంచే చేశాను. అండ్ మా వారి ఫస్ట్ ఫ్లైట్ కూడా ఇలాగే చేశారంట. చెన్నై టు హైదరాబాద్ సేమ్ ఇండిగో ఫ్లైట్ జర్నీ. సో కోఇన్సిడెన్స్ ఏంటో మాకు తెలియదు కానీ మా ముగ్గురు లైఫ్లో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మేము ఇండిగో ఎయిర్లైన్స్ చెన్నై టు హైదరాబాదే చేసాము. వాడు చక్కగా నరసింహ మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్లైట్ జర్నీ. అసలు ఏం అనిపించలేదు వాడికి. టేక్ ఆఫ్ టైంలో కూడా హ్యాపీగా అలా కూర్చొని ఎంజాయ్ చేశాడు. ఆ వ్యూ చూసుకుంటా కొంతసేపు బోర్ కొడితే కనుక ఆ నరసింహ మూవీ చూసుకుంటా. అండ్ ఇక్కడ క్యాబిన్ క్రూ వాళ్ళు కూడా వేదాంశ్తో బాగా ఆడుకున్నారనమాట. ఈవెన్ కెప్టెన్ టు. సో వాళ్ళు సైన్ చేసేసారు వేదాంశ్కి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ సర్టిఫికేట్లో.
అండ్ వాళ్ళందరూ కొంతసేపు వేదాంశతో ఆడుకొని ఇంకా అట్లాగా ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. నావన్నీ లిటిల్ హ్యాపీనెస్ అండి. చిన్న చిన్న వాటితోనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాను. లైక్ ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది చాలా పెద్దగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాంటిది ఇంకా మా వారు ఇలా తీసుకెళ్ళి ట్రిప్ని ఇలా చూపించారు. ఇవన్నీ నాకు ఇష్టమైన నేచర్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల అంటే వేదాంశ ఇప్పుడు 1-2 డేస్ అంటే నాకు నో ప్రాబ్లం అండి. బట్ 1 వీక్ బయట ఫుడ్కి నేను పడ్డ అవస్థ తనకి ఏమవుతుందో అంటే అది ఓవర్ ప్రొటెక్షన్ అనుకోండి ఏదైనా కానీ ఎందుకో తెలియదు ఒక భయం. చిన్నపిల్లలకి 1 వీక్ బయట ఫుడ్ అంటే మనం ఇప్పటి వరకు ఎలా చూసుకుంటున్నాము అండ్ అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఆ ఒక్క భయంతో నేను ఇప్పటి వరకు బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నా. బట్ ఆఫ్టర్ దిస్ ట్రిప్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. యా వి విల్ స్టార్ట్ ఆఫ్టర్ మై మ్యారేజ్. సెకండ్ ట్రిప్ అనుకుంటా ఇది. ఫస్ట్ ఇది వైజాగ్ అంటే మేము ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని చక్కగా వెళ్ళొచ్చిన ట్రిప్స్లో నార్మల్గా అంటే విజయవాడకి మనం మన పేరెంట్స్ ఇంటికి వెళ్తాం, అది డిఫరెంట్. అది కాకుండా మేము వెళ్ళిన ట్రిప్స్ వైజ్గా మేము వెళ్ళింది ఇది సెకండ్ ట్రిప్. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం ఎందుకంటే వేదాంశ్కి అర్థమవుతుంది అండ్ హీ ఈజ్ గ్రోన్ అప్ నౌ. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, నో ప్రాబ్లం అని అనిపించింది ఈ ట్రిప్తో. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడి దాకా మీరు చూస్తున్నారు అంటే వీడియో తప్పకుండా నచ్చే ఉంటుందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ us if you are new to our channel. Please do like and share if you like our video. See you in the next video. Bye.